హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సునందాస్ వ్లాగ్స్. నా జుట్టు చూసి చాలామంది అడుగుతుంటారు, ఏ ఆయిల్ వాడుతున్నారు, జుట్టు ఇంత నల్లగా ఒత్తుగా ఎలా ఉంది అని. నిజం చెప్పాలంటే ఒకప్పుడు నా జుట్టు కూడా చాలా దారుణంగా రాలిపోయేది. దువ్వెన పెడితే భయమేసేది. ఎన్ని ఆయిల్స్ మార్చినా రిజల్ట్ లేదు. అప్పుడే మా అమ్మమ్మ చెప్పిన ఒక పాతకాలం నాటి సీక్రెట్ హెర్బల్ ఆయిల్ ఇంట్లోనే తయారు చేసుకొని వాడటం మొదలుపెట్టాను. ఆయిల్ వాడాక నా హెయిర్ ఫాల్ పూర్తిగా ఆగిపోయింది. అసలు ఆ సీక్రెట్ ఆయిల్ ఏంటి, దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకండి. బయట దొరికే కెమికల్ ఆయిల్స్ వాడి మన జుట్టుని మనమే పాడు చేసుకుంటున్నాం. కానీ మన పెరట్లో దొరికే ఆకులతో పూలతో స్వచ్ఛమైన కొబ్బరి నూనెను మరిగించి రాసుకుంటే జుట్టు రాలటం ఆగిపోవడమే కాకుండా చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టు కూడా రాకుండా ఉంటుంది. దీనికోసం మనకు కావాల్సింది కేవలం 4 వస్తువులు మాత్రమే. పదండి ఆ మ్యాజిక్ ఆయిల్ ఎలా చేయాలో చూసేద్దాం. ఈ ఆయిల్ తయారీ కోసం వీలైనంత వరకు మనం ఒక మందంగా ఉండే గిన్నెను తీసుకుందామండి. ముందుగా 1 కప్పు స్వచ్ఛమైన కొబ్బరి నూనెను తీసుకొని స్టవ్ మీద పెట్టి కొద్దిగా వేడెక్కనివ్వాలి. సో నూనె కొద్దిగా వేడెక్కాక ఇందులో ముందుగా 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. అవి లైట్గా వేడెక్కుతుండగానే మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ మందారం పూలు, రెడ్ మందారం అండి. సో పూల రెక్కల్ని ఇలా విడదీసైనా వేయచ్చు, లేదంటే పువ్వు ఇందులో వేసుకోవాలి. సో ఇక్కడ తర్వాత ఫ్రెష్గా అంటే కరివేపాకులు, 1 గుప్పెడు ఫ్రెష్ కరివేపాకు, అలాగే మన స్కాల్ప్కి మంచి కూలింగ్ ఇచ్చే పుదీనా ఆకుల్ని వేసుకోవాలి. ఈ పుదీనా వేయగానే ఆ సువాసన ఇల్లంతా భలే వస్తుందండి. సో మీరు కూడా ట్రై చేస్తే మీకు కూడా ఆ సువాసన అనేది తెలుస్తుంది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే మంట ఎప్పుడు సిమ్ అంటే లో ఫ్లేమ్లోనే ఉండాలి. పెద్ద మంట పెడితే ఆకులు మాడిపోయి ఆయిల్లోని పోషకాలన్నీ పోతాయండి. సో అందుకే చిన్న మంట పెట్టాలి. ఆ మూలికల రసం అంతా నెమ్మదిగా ఆయిల్లోకి దిగుతూ నూనె రంగు మారడాన్ని మీరు గమనించవచ్చు. ఒక 10 నుండి 15 నిమిషాల పాటు ఇలా చిన్న మంట మీద మరిగించాక ఆకులన్నీ క్రిస్పీగా మారిపోతాయి. అప్పుడు స్టవ్ ఆపి చల్లారిన తర్వాత ఇలా వడకట్టుకొని మీరు ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఈ ఆయిల్ని గోరువెచ్చగా చేసి కుదుళ్లకు బాగా పట్టించి మసాజ్ చేసుకోవాలి. ఉదయాన్నే తలస్నానం చేస్తే మీ జుట్టు ఎంత సిల్కీగా స్ట్రాంగ్గా మారుతుందో మీరే చూస్తారు. ఈ హెర్బల్ ఆయిల్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా పనిచేస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.